నమోదైనవి. ఇక వేగం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎస్పీ చెప్పారు. ఒక బస్సు అదేవిధంగా ఒక లారీ ఢీకొట్టుకున్నవి మనం చూసాం, చెప్పేకున్నాం, ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఎంతైనా కూడా రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే 100% మనం వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. నిదానమే ప్రధానంగా ఉండాలి. వెహికల్కి మధ్య డిస్టెన్స్ ఉండాలి. కమ్మనూరెప్పపాటులో ఏదైనా జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జర్నీల్లో వెళ్ళే ప్రయాణికులందరికీ చేసే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా పగలిపూట జర్నీని మీరు పగటిపూట జర్నీని ప్రిఫర్ చేయండి, రాత్రి ప్రిఫర్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈజ్ రాత్రిపూట జర్నీ వాంటింగ్ ఉంది, మనకి వెళ్ళాలి, కంపల్సరీ ప్రిఫర్ చేయండి. కానీ ఇంటికి వెళ్ళాక సుఖంగా పడుకోవచ్చు. కానీ దయచేసి ఎవరూ కూడా గాఢ నిద్రలోకి అయితే జారుకోవద్దు. వీలైనంత వరకు మెలకుతో ఉండాలి. చిన్న కున్నిపాటు పడినప్పటికీ కూడా ఏం జరుగుతుందని మెలకుగా ఉన్నప్పుడే ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం ఎస్కేప్ అవడానికి మెజారిటీ% అవకాశం ఉంటుంది. అంతేగాని కడుపు నిండా టిఫిన్ తినేసేసి లేదంటే భోజనం చేసేసి చక్కగా ఎక్కి పడుకుంటే పొద్దున్నే అక్కడ దిగుతామని గుడ్డి నమ్మకాన్ని మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఇది మాత్రం నా వ్యక్తిగతంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కూడా రాత్రి ప్రయాణం చేస్తున్నట్లయితే కంపల్సరీ మెలకువగా ఉండాలి. అదే ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, లేదంటే మీ ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు కాక మీరైతే 100% మీరు మెలకువగా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీకు నిద్ర చాలకపోతే మీ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత అక్కడ మీరు పడుకోవచ్చు. తద్వారా ఏంటంటే ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే మీరు ఎస్కేప్ అవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇక జిల్లా